హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఓ పర్యాటక ప్రాంతం. హుస్సేన్ సాగర్ తీరాన లుంబినీ బాగ్, నెక్లెస్ రోడ్ ఆహ్లాదకరంగా ఉంటాయి. పక్కనే సెక్రటరియట్, అమరవీరుల స్తూపం, ఎన్టీఆర్ పార్క్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ సందర్శకులను ఆకర్షిస్తాయి. అయితే ఈ ప్రాంతంలో గాలి నాణ్యత క్షీణిస్తోందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన రిపోర్టు ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. హుస్సేన్ సాగర్లో కాలుష్యం పెరగడంతో ఈ పరిస్థితి వచ్చిందని స్పష్టం చేసింది. జలం కాదు, గరళం. కాలకూట విషంగా మారుతున్న నీరు, హుస్సేన్ సాగర్ లో పడిపోతున్న నీటి నాణ్యత, సాగర్ పక్కన నిలబడితే రోగాల బారిన పడటం ఖాయం. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ రోజు రోజుకు కలుషితమవుతోంది. రోజు 400 MLDల వ్యర్థ జలాలు నేరుగా సాగర్లోకి వచ్చి కలుస్తున్నాయి. దీంతో నీటిలో ఆక్సిజన్ పరిమాణం తగ్గుతోందని కాలుష్య నియంత్రణ మండలి రిపోర్టు ఇచ్చింది. సాధారణంగా లీటర్ నీటిలో డిజాల్వ్డ్ ఆక్సిజన్ పరిమాణం 5 మిల్లీగ్రాములు కంటే అధికంగా ఉండాలి. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ 3 మిల్లీగ్రాములకు మించరాదని పీసీబీ ప్రమాణాలు స్పష్టం చేస్తున్నాయి. అనేక చోట్ల పరిమితులకు మించి బీఓడీ నమోదవుతోందని పీసీబీ నివేదికలో వెల్లడైంది. నీళ్లలో ఆక్సిజన్ ఉంటుంది. ఆ ఆక్సిజన్ నీళ్లలో కరిగి ఉండే ఆక్సిజన్ దాన్ని డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటారు. నీళ్లలో 5 నంబర్ కంటే తక్కువ ఉంటే జీవజాలం బతకడం కొంచెం కష్టం అవుతుంది. సో 5 నంబర్ కంటే తక్కువ ఉంటుంది ఆక్సిజన్ అనేది నివేదికల్లో తెలుస్తోంది. అంటే చేపలు, కప్పలు, తాబేళ్లు ఇట్లాంటి జీవులు బతకడం కొంచెం కష్టం. అంటే వాటిలోనే తట్టుకోగలిగిన శక్తి ఉండేవి మాత్రమే దాంట్లో బతుకుతాయి. అంటే మామూలుగా ఉండే జలచరాలు అక్కడ బతకలేవు. ఇది మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే మురుగు, మడ్డి చేరుతుందో నీళ్లలోకి, ఆ నీళ్లలో ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. హుస్సేన్ సాగర్ కు చెందిన 9 ఇన్లెట్ అవుట్లెట్ల వద్ద పీసీబీ నీటి నాణ్యత పరీక్షలు చేసింది. జీహెచ్ఎంసీ కార్యాలయం, మ్యారియట్ హోటల్, ఖైరతాబాద్ ఎస్టీపీ జాయినింగ్, సంజీవయ్య పార్క్, బుద్ధ విగ్రహం, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ గార్డెన్, హుస్సేన్ సాగర్ సెయిలింగ్ క్లబ్ వద్ద శాంపిళ్లు సేకరించి ల్యాబ్లో పరీక్షించింది. 4 ప్రదేశాల్లో మినహా మిగతా చోట్ల డిజాల్వ్డ్ ఆక్సిజన్ పరిమాణం తక్కువగా ఉందని రిపోర్టులో వెల్లడైంది. సాధారణంగా నదుల్లో లీటర్ నీటిలో బీఓడీ 0 నుంచి 5 మిల్లీగ్రాములు ఉండాలి. కాలుష్య జలాశయాల్లో 5 నుంచి 60 mg వరకు ఉండాలి. కానీ సిటీలోని అనేక ప్రాంతాల నుంచి వస్తున్న వ్యర్థ జలాల్లో బీఓడీ ఉండాల్సిన దానికంటే అధికంగా ఉంది. ఖైరతాబాద్ ఎస్టీపీ వద్ద బీఓడీ 86 mg ఉంది. సంజీవయ్య పార్క్ దగ్గర బీఓడీ 92 mgగా నమోదైంది. మురుగు శుద్ధి కేంద్రాల నుంచి విడుదల చేసే నీటిలో 60 నుంచి 120 mg వరకు సిఓడి ఉండాలి. కానీ 7 ప్రాంతాల్లో పరిమితికి మించి నమోదైంది. ఇళ్లు, చిన్న పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ జలాలతో మురికి కూపంగా మారుతోంది హుస్సేన్ సాగర్. సిటీలోని అనేక ప్రాంతాల నుంచి నాలాల ద్వారా డ్రైనేజీ వాటర్ వస్తోంది. అది హుస్సేన్ సాగర్ లోకి చేరాకే బయటకు వెళుతోంది. వివిధ ప్రాంతాల నుంచి నాలాల ద్వారా మురికి నీరుతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త చెదారం వచ్చి చేరుతున్నాయి. దీంతో నీరు కలుషితమవుతోంది. గట్పల్లి నుంచి అధిక కాలుష్య వ్యర్థాలు వస్తున్నాయని పీసీబీ అధికారులు తెలిపారు. ఎస్టీపీల దగ్గర నీటిని క్లీన్ చేసి వదులుతున్నారు. కానీ ఎస్టీపీల నిర్మాణం కొన్ని చోట్ల మాత్రమే జరిగింది. మరికొన్ని చోట్ల ఎస్టీపీలు లేకపోవడంతో నీరు కలుషితమవుతోందని పీసీబీ అధికారులు చెబుతున్నారు. అయితే హుస్సేన్ సాగర్లో ఉండే నీళ్లు మనకి బాగుపడాలి అంటే పై ప్రాంతంలో నీళ్లు బాగుపడాలి. అంటే విడుదల చేసే వ్యర్థ జలాలు బాగుపడాలి. విడుదల చేసే వ్యర్థ జలాలు బాగుపడాలి అంటే అంత బాగుపడాల్సినంత కోరుకునే ప్రజలు లేరు. బాగు చేయడానికి అయ్యే ఖర్చు భరించే స్థితి వ్యవస్థకి లేదు. సో ఆ కాంటెక్స్ట్లో ఆ నీళ్ళన్నీ హుస్సేన్ సాగర్ ఒక మేరకు ట్రీట్మెంట్ అవుతాయి, అంతేగాని తాగే నీటి స్థాయికి ట్రీట్మెంట్ కావు. ట్యాంక్ బండ్ ను క్లీన్ చేస్తామని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. క్షేత్రస్థాయిలో మాత్రం పనులు జరగడం లేదు. హుస్సేన్ సాగర్ మురికి కూపంగా మారడంతో ఆ పరిసరాల్లో గాలి నాణ్యత క్షీణిస్తోందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిపోర్టు ఇచ్చింది.